ఆ, ఈ దేవస్థానం దాదాపు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. ఇది దాదాపు 78 సంవత్సరాలు జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజున ఆదిత్య కార్యక్రమాలే లోపల ఈ మెయిన్ అదే ఆ ఇస్తలు తీయటం కానీ అదంతా డొనేట్ చేస్తూ ఉంటారు. మొత్తం పిల్లల్ని కానీ ఏదైనా కానీ మనాళ్ళు వచ్చి డబ్బులు మేము అడిగేది ఏముండదు. సొందాలుగా అందరూ వచ్చి ఇక్కడ ఇస్తేనే మేము తీసుకుంటాం. మేముగా పోయి అడిగేది లేదు సొందాలు. ఇది దాదాపు ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ కార్యక్రమాలు. అది పరిస్థితి. దాదాపు 15 నుంచి 20,000 మంది అని మా అంచనా. ఇంకా ఎబో అయినా పాదమలాయపాలెం గ్రామం అండి. ఇక్కడ శ్రీ సువచ్చల సన్నిధి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం ఇది. ఈ దేవస్థానంలో మా బర్త్డే నాది సుమారు 49 సంవత్సరాలండి. 40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ కార్తీక మాసం అన్న సమాధానం జరుగుతుంది. దీనికి మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న విలేజ్లు, టౌన్ నుంచి కూడా సుమారు 15 నుంచి 20,000 మందికి ఈరోజు మనం భోజనం ఏర్పాటు చేస్తారు స్వామి ప్రసాదాన్ని. దీనికి సత్సాయి సేవా ఆర్గనైజేషన్ తరపున, గుంటూరు జిల్లా తరపున, మన జిల్లాలో ఉన్న ఆర్గనైజేషన్ తరపు నుంచి సుమారు 150 నుంచి 200 మంది సేవాదాలు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. దీనికి స్వచ్ఛందంగా మన గుడి స్థానం తరపున ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీ వాళ్ళు ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటారు. భక్తులందరూ సహకరిస్తారు. అక్కడ సందాలు మాత్రమే స్వీకరిస్తారు. ఎవరిని పోయి ఇది అని అడగరు. కానీ స్వామి అనుగ్రహం వల్ల కంటిన్యూగా ఇక్కడికి మనకి కావాల్సిన ప్రసాదం గుడి సుమారు 78 సంవత్సరాలు పెద్దలు చెబుతున్నారండి. 70 నుంచి 80 సంవత్సరాల లోపు ఇక్కడ కంటిన్యూగా ఈ కార్తీక మాసంలో అన్న సమారాధన జరుగుతూ ఉంది. మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నామండి.